ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన వెహికల్ ఏదైతే ఉందో బుల్లెట్ అండి. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అవనివ్వండి, బుల్లెట్ అవనివ్వండి, మీచిరో అవనివ్వండి, చాలా ఉన్నాయి. అందులో మోడల్స్ నింపారు. కానీ ఆ వెహికల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. అంటే పెట్రోల్ పరంగానే కాదు, ఏమైనా రిపేర్స్ వచ్చినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాస్ట్ ఏదైనా కూడా వందల్లో కాదు వేలల్లో ఉంటుంది. అంటే మిగతా వెహికల్ కూడా ఉంటాయి, ఇవన్నీ అయితే పెట్టవలసి ఉంటుంది. కానీ మా రీసెంట్గా అంటే తెలిసి ఒక 2-3 months అయింది ఈ వెహికల్ అయితే రిపేర్ చేసాను. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS6 వెహికల్ అనమాట మా గ్యారేజ్కి వచ్చింది. ఇది మా రొటీన్ కస్టమర్దే. అసలు దానికి చాలా కంప్లైంట్స్ ఉంది. అంటే కస్టమర్ కావాలని అయితే యూస్ చేయలేదు, కస్టమర్ ఎక్కువ బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల దానికి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా బండి మొత్తం అంతా కూడా ఇంకా ఓపెన్ చేసినట్టే, ఇంజిన్ సెక్షన్తో సహా దగ్గర ఒక ఎగ్జాక్ట్గా అనేది నాకు వేయలేదు. బట్ మొత్తం అంతా కూడా అంటే ఈ వీడియో కనుక మీరు కంటిన్యూస్ అంటే ఎండ్ వరకు చూడగలిగితే మీకు చాలా టాపిక్స్ అయితే కవర్ అవుతాయండి. అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు సస్పెన్షన్లు, ఫ్రంట్ వీల్ ఎట్లా ఓపెన్ చేయాలి, బ్యాక్ వీల్ ఎలా ఓపెన్ చేయాలి, రెండు మడ్గార్డ్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఇంజిన్ హెడ్ అయితే ఎలా ఓపెన్ చేయాలి, అట్లనే ట్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలి, సీట్స్ అవ్వండి, వన్ వే క్లచ్ అవ్వండి, మ్యాగ్నెట్ కవర్, క్లచ్ కవర్, చైన్ కిట్ మొత్తం అన్నీ కూడా కవర్ అవుతాయి. ఫ్రంట్ బ్రేక్స్, బ్యాక్ బ్రేక్స్, సిగ్నల్ లైట్స్ ఇంకా అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్, నేను దీక్షిత్. అండ్ మన ఛానల్ కనుక మీకు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన దాన్ని అయితే ఆన్ చేసేయండి. అట్లనే వీడియో వస్తే వెంటనే లైక్ చేయండి. అట్లనే ఖచ్చితంగా వీడియోతో షేర్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ BS6 350 క్లాసిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో అంత మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తారు కస్టమర్. ఎందుకంటే కంప్లైంట్స్ బట్టి మనీ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మొత్తం అంతా ఎండ్ వరకు చూడడం మీకు అర్థమవుతుంది. అండ్ నేర్చు చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, చూసుకుంటే అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc వెహికల్ అనమాట, BS6 ఇది. సో మా రెగ్యులర్ కస్టమర్, రొటీన్ కూడా కాదు, రెగ్యులర్ కస్టమర్ మాకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్ అనమాట. సో దీనికి ఫస్ట్ మనకి కస్టమర్ వెహికల్ తీసుకొచ్చి ఏం చెప్పారంటే సీట్ కవర్స్, బ్యాక్ వీల్ టైరు, బ్యాటరీ, సిగ్నల్ లైట్స్ అయితే మార్చుకోవడానికి ఇంజిన్ అనమాట. కేవలం అవి మాత్రమే చెప్పారు. కానీ దాంతో పాటుగా ఏ కంప్లైంట్స్ ఉన్నా మొత్తం అన్ని క్లియర్ చేసేయండి అన్న చెప్పేసి అన్నారు. ఓకే, కస్టమర్ చెప్పాక మనం అయితే తగ్గనక్కర్లేదు, మనీ విషయంలో భయపడద్దని చెప్పారు. అలాగే మనం మనీ ఎక్కువ ఎంత కంప్లైంట్ అంతే వేస్తాము. కానీ నేను టెస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏం తెలుస్తుందంటే ఫ్రంట్ సస్పెన్షన్లో ఆయిల్ లేదు, బ్యాక్ సస్పెన్షన్ ఆయిల్ లీక్ అవుతుంది, రెండు సిగ్నల్ లైట్స్ పోయాయి, స్పీడ్ మీటర్ వరం సెట్ వర్క్ అవ్వట్లేదు, కేబుల్ వర్క్ అవుతుంది, బట్ స్పీడ్ మీటర్ అయితే పని చేయలేదు. అండ్ ఇంకేంటి ఉన్నాయి దీనికి కంప్లైంట్స్ అంటే ఫ్రంట్ సిగ్నల్ లైట్లు పని చేయలేదు. అట్లానే ట్యాంక్ కవర్, సీట్ కవర్ రెండు కూడా మార్చుకోవాలి. బ్యాక్ రెండు సీట్ కవర్లు, ట్యాంక్ కవర్ మార్చుకోవాలి. అండ్ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. అండ్ ఇంజిన్ హెడ్ దగ్గర ఆయిల్ లీకేజ్ ఉంది. అట్లానే మనకి గేర్ స్టార్టర్ దగ్గర కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఉంది, కిక్ స్టార్టర్ దగ్గర ఆయిల్ లీకేజ్ ఉంది. అట్లానే మనకి ఏంటంటే సెల్ఫ్ అయితే అవ్వట్లేదు. మీకు బ్యాటరీ పోయిందని అనుకున్నారు, కానీ వన్ వే క్లచ్ పోయిందనే విషయం నాకు తెలియలేదు. ఎందుకంటే బ్యాటరీ పనిచేయలేదు, కంపెనీ డెడ్లో వచ్చింది బ్యాటరీ అనేది, కూడదని కానీ షార్ట్ అవ్వలేదు అనమాట. సో అట్లనే బ్యాక్ టైర్ మార్చుకోవాలి. అట్లనే బ్యాక్ జోకర్స్ కూడా రీకండిషన్ చేయించుకొని కొత్తవైతే వేసుకొని అక్కర్లేదు, రీకండిషన్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తవైతే మళ్ళీ బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది గాయస్. సో రీకండిషన్ చేసుకొని ఇవి కూడా ఆయిల్ లీక్ అవుతుంది. సో బ్యాక్ జోకర్లు చేసుకోవాలి. అట్లానే ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్గార్డ్స్కి మడ్గార్ ప్యాడ్ అయితే వేయమని చెప్పారు మట్టి తొలకొనడానికి. అది నేను సజెస్ట్ చేసిందే, కస్టమర్ అయితే కాదు, మడ్గార్ చూసారు పోయింది. అట్లానే బ్యాక్ టైర్ పోయింది, ట్యూబ్ వేసారు, ట్యూబ్ వేసినట్టు కస్టమర్ బండి ఓనర్కి కూడా తెలియదు అనమాట. సో అట్లానే చూడండి, ఇక్కడ బ్యాక్ డిస్క్ అనేది చూసారు కదా, డిస్క్ ప్యాడ్ అనేది ఎవరు ఫిట్ చేసారో తెలియదు, కానీ కరెక్ట్గా ఫిట్ చేయలేదు, బయటకు వచ్చేసింది. దానివల్ల డిస్క్ కూడా వన్ సైడ్ అరిగింది. అక్కడ అడిగిన నష్టం లేదని, కాకపోతే డిస్క్ ప్యాడ్ అయితే పోయింది అనవసరంగా. మరి లైఫ్ ఉందా లేదని ఓపెన్ చేయకుండా అయితే నేను కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో ఇంకా మనం అయితే లేట్ చేయకుండా యాక్షన్లోకి అయితే దిగవలసింది. అట్లానే ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్లు, ఇంజిన్ ఆయిల్ అన్నీ కూడా పడతాయి కామన్గా సర్వీస్కి వస్తే వెహికల్ అనేది. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫ్రంట్ సెక్షన్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. ఫ్రంట్ సెక్షన్ మడ్గార్ ఓపెన్ చేయడానికి అక్కడ 12 size ఎన్ని అయితే నట్స్ ఉన్నాయో, బోల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేయండి. అట్లనే ABS కేబుల్ కూడా డిస్కనెక్ట్ చేసేసి 24 size స్పానర్తో వీల్ నోట్ ఓపెన్ చేసి ఇటువైపు సపోర్ట్ ఉందో 17తో కానీ అట్లనే 12-14తో ఆ వీల్ యాక్షన్ బయట వరకు కూడా రట్టం బోర్డ్స్ ఓపెన్ చేసేయండి. అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత వరం సెట్ కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేస్తే వీల్ మడ్గార్ పక్కకు తీసేస్తే మనకి ఈ రకంగా ఉంటుంది బైక్ అనేది. చూసాక కదా, రెండు అయితే పక్కన పెట్టేసాను నేను, ఇంకా వాటి తందాల పని లేదు.
సో ఫస్ట్ మనం ఏంటంటే దీనికైతే ఫోర్క్ ఆయిల్ అయితే రాద్దాము. ఆయిల్స్ లీక్ అయింది లేదన్నది తెలియదు, మ్యాక్సిమం లీక్ అవ్వదు, చెమ్మ అయితే బయట రాదు. సో సిగ్నల్ లైట్ ఓపెన్ చేయనక్కడైతే నట్ లూస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఫోర్క్ మ్యాథ్నైతే ఎల్ఎంకే బోల్ట్ ఉంది కదా, ఎల్ఎంకే బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. కింద నెంబర్ ప్లేట్ ఓపెన్ చేయండి. నెంబర్ కొంచెం అడ్డుగా ఉంది నాకు, ఎందుకంటే స్టెమ్ బోల్ట్ బయట తీయడానికి ఆ సిగ్నల్ లైట్ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అనేది. సో నెంబర్ ప్లేట్ అట్లానే మ్యాథ్ బోల్ట్ అన్నీ కూడా ఓపెన్ చేసేసాను. చూసారు కనిపిస్తుంది కదా, అండ్ మీకు కేబుల్స్ కొంచెం అడ్డుతున్నాయి. సో ఏం లేదు, చూసారు కదా, ఇది జోకర్ అనమాట. దాన్ని కొంచెం కిందకి లాగండి, లాగితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. చూడండి, నేను లాగుతాను చూడండి. సో ఇట్లా తిప్పుతూ లాగితే ఏమవుతుందంటే త్వరగా ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేస్తారు గైస్, దీని మధ్య ఏదో ఒక వైర్ అయితే పెట్టేసారు మర్చిపోయి మెకానిక్ ఎవరు లాస్ట్ టైం షోరూంలో. మేబీ సర్వీసింగ్ ఇస్తుంటారు కదా, సర్వీసింగ్ లేకపోతే మరి వారంటీ క్లెయిమ్ అవ్వదు, అది క్లెయిమ్ అవుతుందని చెప్తారు షోరూమ్ వాళ్ళు. తప్ప చెప్తారు నచ్చ నాకు అట్లా అని చెప్తే. సో ఓకే, బోల్ట్ ఎట్లా ఓపెన్ చేయాలి, జోకర్ బోల్ట్ ఎట్లా ఓపెన్ చేయాలంటే చెప్తాను చూడండి. మనకి T4 బండి T4 ఉంది కదా, T4కి అయితే మనకి జోకర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి గైస్. కనెక్ట్ చేసుకుని అదే టైం ఆ గొట్టం ఉంది కదా, అంటే ఆ గొట్టం తీసేయాలి. ఎట్లా అంటే మ్యాథ బోల్ట్ అట్లా కింద అల్లంకి బోల్ట్ లూజ్ చేస్తే మనకి ఫోర్క్ అనేది కొంచెం కిందకి దిగుతుంది. T4 అనేది కిందకి దిగినప్పుడు ఏంటంటే మీరు ఆ పర్టికులర్ గొట్టం ఉంది కదా, గొట్టం అనేది సైడ్కి లాగితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది గైస్. ఇప్పుడు మనం ఏంటంటే జోకర్ అక్కడ పెట్టుకొని కంప్లీట్గా ఆ పర్టికులర్ సరిపడే స్పానర్తో 27 పడుతుంది మ్యాక్సిమం. 27 తోటి అయితే ఓపెన్ చేయాలి, లేదా 32 అనుకుంటాం. మేబీ 30 ఓపెన్ చేసి ఆయిల్ అంతా కూడా కంప్లీట్గా డ్రైన్ చేసేయండి. చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. యాక్చువల్గా మనకి ఇంజిన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా మారుస్తారు, కానీ కొన్ని వెహికల్స్కి ఏంటంటే అన్ని వెహికల్స్కి కూడా సస్పెన్షన్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఇది మార్చుకోకపోతే మనకి జోకర్స్ అనేవి సస్పెన్షన్ బాగోపోయినా పర్లేదు అనుకుంటారా, అబ్సల్యూట్ నాట్. దానివల్ల మీరు చాలా రిస్క్లో పడతారు, ఎందుకంటే మనకి షోల్డర్స్ పెయిన్ వస్తాయి అన్నమాట. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. స్ప్రింగ్స్ ఇవి అట్లా నట్స్కి అయితే టపరెంట్ అయిపోయింది వేద్దాం, లీకేజ్ రాకుండా. ఇవి ప్లాస్టిక్ బట్టలు అన్నమాట జోకర్లు అవి. సో దీనికైతే ఆయిల్ అనేది నాకు అప్రాక్సిమేట్గా 290 అట్లా వేసుకుని సరిపోతుందండి. 280 290 ఆ రేంజ్లో ఉంటుంది ఆయిల్ అనేది. లెవెల్ అదే హార్డ్, నేను చెప్పింది హార్డ్ అవ్వడం 290 ml వేసుకుని సరిపోతుంది. సో దీనికైతే మొత్తం 4 డబ్బాలు పడుతుంది. సో మొత్తం ఆయిల్ చూసారు కదా, ప్యూర్ వైట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మొత్తం ఆయిల్ అంతా డ్రాప్ చేసేసుకోండి స్టెమ్లోని. చాలా జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అని చిన్నది పోయినా సరే కస్టమర్ అయితే లాస్ అవ్వకూడదు, అలాగే మనం లాస్ అవ్వకూడదు. సో అందుకే జాగ్రత్తగా చేయండి. మొత్తం ఆయిల్ అయితే కరెక్ట్గా లెవెల్ వేసుకోండి. ఏమాత్రం తేడా వచ్చినా మనకి అంటే ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ బండి ఇస్తుంది, హ్యాండ్లింగ్ బాగోదు, ఇసడం అట్లా యాక్సిడెంట్ చాలా ఉంటాయి, సస్పెన్షన్ హ్యాంగింగ్ బాగోదు. సో స్ప్రింగ్ పెట్టినప్పుడు ఒక వన్ సైడ్ అయితే గ్యాప్ ఎక్కువ ఉంది, వన్ సైడ్ గ్యాప్ తక్కువ ఉంది. స్ప్రింగ్ గ్యాప్ తక్కువ ఉన్నది కిందకి పెట్టండి. అలాగే గొట్టానికి కూడా ఫ్లాట్ సర్ఫేస్ కిందకి పెట్టి మ్యాథనైతే ఈ బోల్ట్ పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. థ్రెడ్డింగ్ అయితే ఈ విధంగా అయితే బిగించాల్సి ఉంటుంది థ్రెడ్డింగ్ అనేది. అట్లా 2 జోకర్స్ కూడా ఫిట్ చేసేసి టైట్ చేసేసుకోండి. ఇప్పుడు గొట్టం పెట్టేసి గొట్టంలో 2 హోల్స్లో జోకర్ అయితే పెట్టేసుకున్న తర్వాత మీకు మ్యాథని చెప్పాను కదా, కెళ్ళంకి బోల్ట్ అని చెప్పేసి దానికి ఒక రాగి వాచ్ ఉంటుంది. స్టీల్ బోల్ట్, స్టీల్ అల్లంకి బోల్ట్ కూడా పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి గైస్. అక్కడ మనం జోకర్లు అయితే బిగించేసాం. ఇంకా నెక్స్ట్ ఏముంది బ్రదర్ అన్నట్టయితే మీకు నెక్స్ట్ చెప్తాను చూడండి ఒక నిమిషం. అంటే నెక్స్ట్ మనకి ఇంకేముంది, వీల్ ఎక్కించాలి, అట్లనే మడ్గారు ఎక్కించాలి. మడ్గారికి అయితే మడ్గారు కొంచెం కింద నష్టపోయింది కదా, అది కట్ చేసి మడ్గారు ప్యాట్ వేసేద్దాం. అట్లానే స్పీడోమీటర్ కదా, సో స్పీడోమీటర్ వరం సెట్ అయితే పోయింది గైస్, అయితే చెక్ చేస్తే చూడండి చాలా స్టక్ అయిపోయింది. సో దీనికైతే కొత్త స్పీడోమీటర్ అయితే తీసుకున్నాం, స్పీడోమీటర్ వరం సెట్. సో వరం సెట్కి దాన్ని రిపేర్ చేయొచ్చు కదా బ్రదర్ అంటే రిపేర్ చేయడానికి అవసరం లేదండి, సింగిల్గా పార్ట్ దొరకగా మొత్తం కిట్టే వస్తుంది. సో ఈ విధంగా తిరగాలి, కానీ పాతది ఇందాక మేము గమనించలేదు తిరగలేదు. సో అందుకని వరం సెట్ అయితే మార్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వరం సెట్ అయితే మార్చేస్తున్నా, ఆ వరం సెట్ అయితే పోయింది. దీనికి ఏం మెయింటెనెన్స్ ఏమవుతుంది, గ్రీస్ గట్రా పెట్టకి ఆల్రెడీ అన్నీ కూడా ఇన్బిల్ట్ వస్తాయి, నో ఇష్యూస్ అనమాట. సో జాగ్రత్త అలా తీసుకెళ్ళి అలా ప్లగిన్ చేసుకోవడమే. దానికి వరం సెట్కి వీల్కి మధ్యన ఒక బుష్ పెట్టి చూసారా, ఆ బుష్ పెట్టుకొని ఆ గాడి అనేది కరెక్ట్గా వీల్ గాడికి పెట్టుకొని సరిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో గాడి ఉంది కదా, ఆ గాడిలో మనకి స్పీడ్ వరం సెట్కి ఒక కటింగ్ ఉంటుంది, కటింగ్ ఫిక్స్ చేసుకోండి. అట్లానే మనకి ఒక రోలర్ ఉంటుంది, ఆ రోలర్ అనేది డిస్క్ ప్లేట్ సైడ్ పెట్టుకొని ఫిట్ చేసుకోండి. అండ్ మడ్గర్ ప్యాడ్ చూసారు కదా, మడ్గర్ ప్యాడ్ అయితే వేస్తాను, మడ్గర్ ప్యాడ్ కట్ చేసేసి
సో దీనివల్ల ఏంటంటే మట్టి అనేది తొలకుండా ఉంటుంది ఇంజిన్ మీదకి. ఓకే, ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయింది వీల్ అనేది. వీల్ ఫిక్స్ చేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. ఎట్లా అయితే మడ్గారు ఇప్పారో అట్లా మొత్తం అన్ని బోల్ట్స్ కూడా బిగించండి. మొత్తం 6 వస్తాయి. 1 2 3 4 4 + 4 8 వస్తాయి. సారీ, బోత్ సైడ్ 8 వస్తాయి. అట్లనే ABS కేబుల్ బిగించేసుకొని, సో ఎలాగ పనిలో పని ఇప్పాను కదా, ఫ్రంట్ బ్రేక్స్ అయితే బాగున్నాయి కాబట్టి, బట్ ఓపెన్ చేసాం కాబట్టి కంప్లీట్గా క్లీన్ చేసేద్దాం ఫిక్స్ అయ్యాను. సో ఆ ABS కేబుల్ అక్కడ పెట్టుకోవాల్సి అనమాట. ABS కేబుల్ పెట్టుకుని ముందు మనం క్లీన్ చేసుకుందాం. సో ఈ డిస్క్ ప్యాడ్స్ అయితే దగ్గర ఉన్నాయి, ఇంకా టైం ఉంది కాబట్టి, సో డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేయడానికి స్లిప్ పిన్ ఉంటుంది. సేఫ్టీ పిన్ ఓపెన్ చేసిన తర్వాత స్లిప్ పిన్ తీసేయండి. డిస్క్ ప్యాడ్స్ అయితే ఇంకా పర్లేదు, కొంత టైం ఉంది. పాలిష్ చేస్తాను. పాలిష్ చేసి పెట్టి ఎలాగో ఓపెన్ చేస్తాం కదా, తప్పిస్తే నీట్గా క్యాలిబర్ లోపల అంతా ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసి పిస్టన్స్ అన్ని బ్యాక్ మూవ్ చేసి మొత్తం అంతా కూడా గ్రీజ్ అప్లై చేసేద్దాం. సో మొత్తం లోపలికి క్లీన్ చేసేసి ఆ పిస్టన్స్ లోపల దోసేస్తాను. ఇప్పుడు గ్రీజ్ అయితే నేను క్రిమ్సన్ వాడుతున్నాను, మల్టీపర్పస్ వాడచ్చు, బాల్ బేరింగ్ గ్రీజ్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు, జస్ట్ ఓన్లీ ఫ్రిక్షన్ కోసం అనమాట. సో ఆ 2 పోల్స్కి 2 హోల్స్లోకి గ్రీజ్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిస్టన్స్కి అయితే అప్లై చేసేయండి. సో ఓకే, ఇక్కడతో ఓకే భయ్య, ఓకే నెక్స్ట్. బట్ అది కరెక్ట్గా పనిచేస్తుంది అయితే మీకు అలా తెలుస్తుంది. చూసారు కదా, నేను ప్రెస్ చేశాను, రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా బ్యాక్కి రావాలి. బ్యాక్ వస్తే మనకు బ్రేక్ అనేది మంచిగా పడుతుంది అండ్ ఫ్రీగా వీల్ తిరుగుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా అనమాట. సో డిస్క్ ప్యాడ్స్ అయితే బాగున్నాయి కాబట్టి దాన్ని మనం క్లీన్ అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగా వేసేద్దాం డిస్క్ ప్యాడ్స్ కూడా. సో డిస్క్ ప్యాడ్స్ వేసేసాము. డిస్క్ ప్యాడ్స్ కన్నా ముందు ఏంటి పిన్, దీనికి ఈ రకంగా ఎందుకు ఇచ్చారు, చాలా బాగుందండి టెక్నాలజీ అనేది. ఆ పిన్ అనేది ఓడుతుంది, గట్టిగా కొడితేనే కానీ ఓడదు. సో ప్యాడ్స్ వేసేసుకున్నాము. ప్యాడ్స్ వేసేసుకొని స్లిప్ పిన్ పెట్టేసుకొని సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకోండి. సో ఇప్పుడు జాగ్రత్తగా క్యాలిబర్ మొత్తానికి కూడా డిస్క్లోకి ఇన్సర్ట్ చేసేసుకొని మడ్గార్కి అయితే మొత్తం అన్ని బోల్స్, ఎన్నైతే బోల్స్ చెప్పాను కదా అన్ని బోల్స్ కూడా కంప్లీట్గా ఫిట్ చేసేయండి గైస్. ఫిట్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ సెక్షన్ ఇక్కడతో క్లోజ్ గైస్. ఫ్రంట్ సెక్షన్ ఇక్కడతో క్లోజ్ అనమాట. అంటే సిగ్నల్ లైట్ ఒకటి పెండింగ్ ఉంది, అది లాస్ట్లో చూద్దాము. బట్ దేనికైనా ముందు ఏంటంటే మనకి సీట్ కవర్ అది ఓపెన్ చేయాలి. మొత్తం 2 సీట్ కవర్లు అట్లా ట్యాంక్ కవర్తో మార్చాలి. బట్ బ్యాక్ సీట్ ఎలా ఓపెన్ చేయాలి అన్న విషయం కోసం చూడండి. సో బ్యాక్ సీట్ ఓపెన్ చేయడానికి మనకి ఏదైతే ఇక్కడ జోకర్ బోల్ట్ ఉంది కదా, జోకర్ బోల్ట్ 2 జోకర్ బోల్ట్ ఓపెన్ చేయండి. అండ్ ఫ్రంట్ మనకి 12 సైజ్ బిట్తో పొడవు ఉంటుంది మన బోల్ట్ దగ్గర 5 ఇంచ్ ఉంటుంది. 5 ఇంచ్ పొడవు బోల్ట్ ఉంటుంది. ఆ 5 ఇంచ్ పొడవు బోల్ట్ అయితే తీసేయండి. సో తీసేసాక మనకి బ్యాక్ సీట్ వచ్చేసింది. సో చూసారు కదా, బండి అయితే బ్యాక్ సీట్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ జోకర్ ఓపెన్ చేయడానికి 2 స్ప్రింగ్స్ ఉంటాయి. 2 స్ప్రింగ్స్ ఒక బోల్ట్స్ ఓపెన్ చేయండి. అలాగే సెంటర్ కూడా ఒక బోల్ట్ ఉంటుంది అనమాట, చూపించడానికి అవ్వలేదు. సో అందుకే సీట్ తీసేసాను. కనిపిస్తుంది కదా ఆ కంపెనీ బ్రాకెట్, ఆ పర్టికులర్ ఫింగర్ పెట్టింది కదా, ఆ బోల్ట్ ఓపెన్ చేస్తే బ్యాక్ సీట్ వచ్చేస్తుంది. కానీ బ్యాక్ సీట్ అయితే పోయింది గ్యాస్, 1500 స్వాహ. దీన్ని ప్రిపేర్ చేద్దాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేద్దాం మూమెంట్ మీద నేనైతే వెయిట్ చేశాను ఎండ్ ఆఫ్ ద వర్క్ను. కానీ లాస్ట్ చెప్తాను, ట్విస్టర్ చెక్ చేయండి మీరే. సో మడ్గర్ కూడా తీసేయాలి. మడ్గర్ తీయడం దగ్గర చూపించాను కదా, నేను ఎక్కడెక్కడైతే నేను పాయింట్ చేస్తున్నాను నా ఫింగర్ని, ఆ అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేస్తే మీకు మడ్గర్ ఉంది 100% కరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మడ్గర్ తీసే ముందు అక్కడ వైర్ అయితే డిస్కనెక్ట్ చేయండి, బ్యాక్ డేంజర్ సిగ్నల్స్ కంపెనీ సంబంధించిన వైర్. సో ఆ గాండికి ఉన్న ఎక్కడ బోల్ట్ 2 ఫుటోస్ అటో ఫుటోస్ ఇటో ఫుటోస్ ద్వారా అలా బ్యాక్ సైడ్ అయితే మడ్గర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ట్యాంక్ అయితే ఓపెన్ చేద్దాం. పెట్రోల్ పంప్ అనేది పంప్ కంటైనర్ పైప్ అనమాట. అక్కడ బటన్ ఉంది కదా, ఆ మీద కింద బటన్ 2 ఒకసారి ప్రెస్ చేసి బయటకు లాగితే మనకు బటన్ వచ్చేస్తుంది, పైప్ వచ్చేస్తుంది. అట్లనే పంపుకి ఒక వైర్ కనెక్ట్ అయి ఉంటుంది, జాక్ అనేది, జాక్ కూడా లాగండి కింద నుంచి. సో ట్యాంక్ అయితే పక్కకి తీసేసాము. ఇప్పుడు హెడ్ లీకేజ్ ఉంది కదా, ఆ హెడ్ లీకేజ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయండి. దానికి 4 ఎల్ఎంకి బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని ప్యాకింగ్ బాగుంటుంది, ప్యాకింగ్ మార్చేస్తాను. అండ్ ప్యాకింగ్ బాగుంటుంది, దానికి ఒకటి ప్యాకింగ్ పోయింది, ప్యాకింగ్ చేస్తే ఒకటి ప్యాకింగ్ బాగోలేదు. సో దానికి ఏంటంటే క్లీన్ చేసేసి జాగ్రత్తగా అన్నబండి అప్లై చేసేసి బోత్ సర్ఫేస్ క్లీన్ చేసుకుని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అయితే పెట్టేసాను. మొత్తం ఎల్ఎంకి బోల్ట్స్ 2 కూడా ఫిక్స్ చేసేసాను. సో ఇక్కడతో మనకి హెడ్ సెక్షన్, ఇంజిన్ సెక్షన్ ఉంటే 20% అయింది, ఇంజిన్ సెక్షన్కి 80% ఉంది. 8% ముందుంది ముసలి పండుగ అంటారు కదా, అదే అనమాట నెక్స్ట్. సో బ్యాటరీ వేసే తెలుస్తుంది బ్యాటరీ అనేది. సో ఇక్కడతో మనకి హెడ్ లీకేజ్ అయితే అయిపోయింది, హెడ్ లీకేజ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే మడ్గార్ ఇప్పిస్తుంది కదా. సో మడ్గార్ ఇప్పిన తర్వాత బ్యాక్ జోకర్స్, బ్యాక్ సస్పెన్షన్స్, బ్యాక్ జోకర్స్ ఓపెన్ చేయాలి.
రెండు కూడా ఆయిల్ సీల్ అయితే లీక్ అయిపోయింది. చూడండి, మీకు మళ్ళీ మీకోసం నా రీచెక్ చూపిస్తున్నాను ఆయిల్ సీల్ లీక్ అయింది లేదని చెప్పేసి. ఓకే, ఆయిల్ చెమ్మ అయితే పుష్కలంగా ఉంది. సో 2 జోకర్స్ కూడా ఓపెన్ చేసేసి కింద మీద అట్లా ఓపెన్ చేస్తే మన జోకర్లు 2 జోకర్లు కూడా బయటకు వచ్చేస్తాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది, 40 minutes వచ్చేసింది. సో 2 జోకర్ కూడా బయటకు తీసేసి ఈ 2 కూడా రీకండిషన్ చేపిద్దని ఫిక్స్ అయ్యాను. సో రీకండిషన్ అయితే చేయించాలని ఫిక్స్ అయ్యాను. సో అట్లానే ఈ జోకర్స్ కూడా బాగున్నాయండి, మరింతగా ఆడిపోలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నట్లయితే టైర్ మార్చాలి. టైర్ మార్చడానికి మనకి ఏంటంటే క్యాలిబర్ అయితే 2 డిస్క్ ప్యాడ్స్ అయితే ఓపెన్ చేసేయండి. స్లిప్ పిన్, సేఫ్టీ పిన్ లాక్ అయితే ఓపెన్ చేసేసి డిస్క్ ప్యాడ్స్ తీసేసిన తర్వాత 24 size స్పానర్తో వీల్ యాక్సిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేయండి. వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ జోకర్స్ చూసారు కదా రీకండిషన్ చేయించాం. దీనికి జోకర్స్కి ఏమైందంటే రాడ్ ఉంది కదా, స్టీల్ రాడ్, ఆ రాడ్ అయితే స్టక్ వచ్చేసింది. ఆ రాడ్ రంగా మార్చారు, సీల్స్ అలాగే గ్యాస్ కూడా ఎక్కించారు. ఇది గ్యాస్ బింట్ కదా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ జోకర్లు అయిపోయినాయి, దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఏంటంటే మనం టైర్ అయితే రీప్లేస్ చేయాలి. దీనికి టైర్ అయితే రీప్లేస్ చేయాలి. జోకర్లు అయితే వేసేయండి. జోకర్లు వేసేసిన తర్వాత టైర్ అయితే మనకి రీప్లేస్ చేయాలి. సో దీనికి ట్యూబ్లెస్ టైర్ వేయాలి యాక్చువల్గా, కానీ కస్టమర్ అంత ముందు కాదు, కస్టమర్ దగ్గర ఉన్న బండిని వేరే వాళ్ళు తీసుకెళ్ళి దానికి పంచర్ అయితే ట్యూబ్ వేయించేశారు. దానివల్ల ఏమైందంటే రిమ్ అయితే కొన్ని దగ్గర అయితే స్క్రాచ్ అయింది. సో జాగ్రత్తగా టైర్ అయితే ఓపెన్ చేసేసి దాని లోపల ఉన్న ట్యూబ్ కూడా తీసేసి టైర్ అయితే పక్కకి తీసేసాను కంప్లీట్గా పక్కకి తీసేసి. సో ఇప్పుడు ఏంటంటే రిమ్కి అయితే చాలా వరకు అయితే డ్యామేజెస్ జరిగిందండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎవరన్నా మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్తో ఓపెన్ చేస్తాం, ఇటువంటి 0% డ్యామేజ్. అంటే బయట అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ మిషన్ ఉంది, వాళ్ళు లెవర్స్తో ఓపెన్ చేస్తారు. కానీ ఇది మేజర్ అయితే కాదు, మైనర్. సో దీనివల్ల మ్యాక్సిమం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో నో ఇష్యూస్. సో యాజ్ ఇట్ ఈస్గా దీనికి నెక్ అయితే కట్ చేస్తారు కాబట్టి దానికైతే కొత్త నెక్ అయితే వేసుకోవాలి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నెక్ వేసినప్పుడు ఖచ్చితంగా హోల్ అయితే క్లీన్ చేసుకొని వేసుకోండి, లేదంటే వల్ల మీకు లీకేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. సో దీనికైతే నేను కంపెనీ C8 టైర్ అయితే వాడతాను, మ్యాక్సిమం అదాన్ని కూడా C8 వాడతాను. ఎందుకంటే MRFకి C8కి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. C8 చాలా బాగుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి 17 size వచ్చిందని నాకు ఐడియా ఉంది. బట్ సైజ్ అంటే టైర్ యొక్క లావ్ అనేది ఒక 10 inches తగ్గించాను, ఎందుకంటే మైనస్ కోసం ఆ టైర్ వేసేవాళ్ళు నాకు ఇబ్బంది కాదు. సో జాగ్రత్తగా కొత్త టైర్ అయితే వేసేసి కంప్లీట్గా ప్రెజర్ అనేది బుల్లెట్ కాబట్టి 45 మెయింటైన్ చేయండి. 45 మెయింటైన్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. మరి గాలి ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, బండి సిద్ధుతుంది అంటే ఏముంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. సో టైర్ అయితే మనం ఫిక్స్ చేసేసాం, ఓకే, ఇక్కడతో ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటన్నట్లయితే బండికి ఫిక్స్ చేసేయాలి. అట్లా మనకి బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అలాగే ఓపెన్ చేసాం కాబట్టి నీట్గా క్యాలిబర్ అంతా క్లోజ్ చేసేసి అంటే పిస్టన్ లోపల తోసేసి క్యాలిబర్ క్లీన్ చేసుకొని మొత్తం ఫిట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ రకంగా అయితే మీకు మూమెంట్ ఉంటే మంచిగా బ్రేక్ పడుతుంది. బట్ డిస్క్ ప్యాడ్స్ అనేవి కొంచెం చూసారు, గాడి చూసారు, ఆ గాడి వాళ్ళ ఇబ్బంది కాదు, బట్ బ్రేక్ అనేది కొద్దిగా వేసిందే పట్టదు, కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో అట్లనే బ్యాక్ జోకర్ 2 bolts ఉన్నాయి కదా, 4 జోకర్ బోల్ట్స్ వీల్ బోల్ట్ టైట్ చేసేయండి. 24 size స్పానర్ ఉంటుంది, 19 sizes జోకర్తో టైట్ చేసేయండి. సో అట్లా డిస్క్ ప్యాడ్ చూసారు కదా, ఆ రకంగా అయితే ఫిట్ చేసుకోవాలి. ఆ రకంగా ఫిట్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ చేసుకున్నట్టు అనమాట. సో నెక్స్ట్ ఇంకేముందండి, ఇక్కడతో ఇంకా బ్యాక్ సెక్షన్ అయిపోయింది. సో అట్లనే డిస్క్ ప్యాడ్స్ కూడా కరెక్ట్గా అటు ఇటు చూసుకోవాలి కదా, కరెక్ట్గా ఫిట్ చేసుకోలేదండి, కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే బ్యాటరీ మార్చాలి. సో దీని బ్యాటరీ ఓపెన్ చేయడానికి బండి తాళంతో ఓపెన్ చేయండి. అలాగే బ్యాటరీ దీనికి 9LB షార్ట్ అనమాట, ఇది షార్ట్ ఉంది, లాంగ్ ఉంది అనమాట. సో షార్ట్ అయితే షార్ట్, లాంగ్ అయితే లాంగ్, దానికి ఏది కంఫర్టబుల్ అయితే ఆ బ్యాటరీ అయితే వేసేద్దాం. కానీ దీని బ్యాటరీ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్గా 3500 రేంజ్లో ఉంది. అంటే మనం వేసింది వారంటీ మేము వేసి ఉందన్నమాట, 2 years వారంటీ, 36 months, 48 months ఉంటుంది అనమాట. సో మనకి 48 months అయితే మనకి 3000 అప్రాక్సిమేట్, అంటే 3000 2000 నాకు ఐడియా లేదు, బట్ ఆ రేంజ్ ఉంటుంది. అంటే 3500 బిలో ఉంటుంది అనుకున్నాను, మర్చిపోయాను, నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. సో బ్యాటరీ వేసేసి పాజిటివ్ నెగిటివ్ 2 poles కూడా అటాచ్ చేసేసి జాగ్రత్తగా డోర్ అయితే క్లోజ్ చేసేయండి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ చూసారు కదా, అక్కడ కరెక్ట్గా సిట్టింగ్ ఏంటో కిందకి ప్రెస్ చేసి తాళంతో లాక్ చేసేయండి. సో ఇంకా బ్యాటరీ వేసేసాం. ఇంకా నెక్స్ట్ కంప్లైంట్ ఏంటి, బ్యాటరీ వేసిన తర్వాత మార్నింగ్ చూస్తే నాకు ఏంటంటే ట్యాంక్ అయితే వేయాలి కాబట్టి ట్యాంక్ వేసేసాం. ఇక్కడతో పక్కన ఉంచండి. ట్యాంక్ అయితే మనకి పెట్టుకున్నప్పుడు కింద అయితే మనకి డ్రైన్ పైప్ అంటే కొన్ని పైప్స్ ఉన్నాయి, ఏ పైప్స్ అనేవి
ఆ పైప్స్ అనేవి ట్యాంక్కి కనెక్ట్ చేయాలి. BS6 కదా, ఇంకా ఒక పైప్ కంపెనీ ఎయిర్లో రావడం, బండి కంప్లైంట్స్ రావడం చాలా ఉంటాయి. అట్లనే మనకి ఫ్యూయల్ సంబంధించిన కనెక్షన్ వైర్ కూడా కనెక్ట్ చేసేయండి. అట్లనే ఫ్యూయల్ పంప్ ఉంది కదా, పంప్ కనెక్ట్ చేసుకొని పైప్ కూడా కనెక్ట్ చేసేసుకోండి. ఇది ఏం లేదా, జస్ట్ ఇలా పుషింగ్ ప్లగ్గింగ్ చేస్తే సరిపోతుంది. 10mm బోల్ట్స్ అన్ని ఫిట్ చేసేసుకోండి. అట్లానే ఒకసారి పంప్ వైర్ పెట్టుకునే ముందు పంప్ పనిచేస్తుందని చెక్ చేయండి ఒకసారి, ఎందుకంటే మళ్ళీ పెట్టిన పెట్రోల్ ఫ్లో అవ్వలేదు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న సాకెట్ అదే పంప్ సాకెట్ అనమాట. చూడండి, తాను ఆన్ చేయగానే పెట్రోల్ చాలా ఫోర్స్గా వస్తుంది. సో పంప్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఏంటంటే పంపులోకి ఆ పైప్ అయితే ఫిట్ చేసి జస్ట్ అలా పుష్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, అలా పుష్ చేస్తే లాక్ రాదనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి సెల్ఫ్ మోటర్ అయితే అన్నీ పనిచేస్తుంది. చూద్దాం ఒకసారి. చూడండి, సెల్ఫ్ అయితే ప్రెస్ చేస్తున్నా కానీ మోటార్ తిరుగుతుంది కానీ ఇంజిన్ స్టార్ట్ అవటం లేదు. ఎందుకు ఏమిటి అనే విషయానికి వస్తే, మోటార్ పనిచేస్తుంది, రెగ్యులేటర్ పనిచేస్తుంది, కానీ 1 వే క్లచ్ పనిచేయట్లేదు. సో ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. దీనివల్ల బడ్జెట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. సో క్లచ్ అయితే మ్యాగ్నెట్ ఓపెన్ చేసుకోవాలి. సో ముందు మనం క్లచ్ ఓపెన్ చేసుకుందాం. 1 వే క్లచ్ అనేది క్లచ్ సైడ్ ఉంటుంది. సో పర్టికులర్ ఏదైతే మీకు ఇంజన్ అయితే డ్రైన్ చేసుకొని క్లచ్ కవర్కు ఉన్న అన్ని 8mm బోల్ట్స్, గేర్ స్టార్టర్, ఫుట్ రెస్ట్, క్లచ్ కేబుల్ మొత్తం డిస్కనెక్ట్ చేసుకోండి. కొద్దిగా కొన్ని కేసెస్లో ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి, బికాస్ టైం అనేది సేవ్ అవ్వాలి, ఇన్ టైంలో వర్క్ అనేది మీకు చూపించాలి అండ్ ఎర్లీగా వీడియో క్లోజ్ చేయాలి కదా. సో క్లచ్కున్న మొత్తం అన్ని 8 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. దీనికి ఏంటంటే కొద్దిగా గమ్ ఉంటుంది, కొద్దిగా హార్డ్గా ఉంటుంది, జాగ్రత్తగా తీయండి. సుత్తుతో మాత్రం కొట్టద్దు, చాలా రిస్క్ అనమాట. సో చూసారు కదా, గమ్ అయితే బాగా అందించారు. ఇది క్లచ్ బటన్ అనమాట. నార్మల్ బైక్స్ అయితే చిన్నగా ఉంటాయి, చాలా పెద్దగా వచ్చారు. సో చెప్పాను కదా, గేర్ స్టార్టర్ ఆయిల్ సీల్ పోయింది అని చెప్పేసి, స్ప్రింగ్ పోవడం వల్ల ఆయిల్ సీల్ పోయింది. సో దీన్ని పక్కన ఉంచండి. సో మీకు ఇక్కడ చూసారు కదా, సెల్ఫ్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ తిరుగుతుంది కానీ ఇంజిన్ రన్ అవటం లేదు, ఎందుకంటే 1 వే క్లచ్ పోవడం వల్ల. సో దీనికి ఫ్రంట్ అయితే 17 సైజ్ బోల్ట్ ఉంటుంది, కానీ ఏంటంటే 2 బోల్ట్స్ కూడా చాలా లూజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరో ఇంజిన్ ఓపెన్ చేశారు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు బండి తీసుకెళ్ళి నీట్గా ముందేస్తే ఇంజిన్లో రాడ్ వెళ్ళిపోతే మొత్తం ఓపెన్ చేశారంట. అట్లీస్ట్ ఆ ఇంజిన్ మొత్తం బండి మునిగిపోయింది కదా, దానికి డబ్బులు కూడా అవ్వలేదంట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కస్టమర్కి ఓనర్ చేయించుకున్నారు. క్లచ్ బోల్ట్ కూడా చాలా లూజ్గా ఉంది. అయితే ఆశ్చర్యపోయాను. వాళ్ళు అన్నీగా యూజ్ అయిపోతే పరిస్థితి ఏంటి, కస్టమర్ పరిస్థితి అని ఒకసారి డౌట్ వచ్చింది. సో దీనికైతే 24 సైజ్ పడుతుంది, 17 సైజ్ పడుతుంది. 2 కూడా నార్మల్ థ్రెడ్డింగ్ ఓపెన్ చేసేయండి. మనకి చైన్ టైట్గా ఉంది కాబట్టి చైన్ టెన్షన్ కిందనైతే మనకి 10 సైజ్ బిట్తో బోల్ట్ లూజ్ చేయండి. దీనికి చైన్ టెన్షన్ ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ TVS XL 100కి అయితే ఏ విధంగా ఉందో దీనికి ఆ విధంగా ఉంటుందండి. కింద స్ప్రింగ్ ఉంటుంది, లోపల నుంచి అయితే ప్రెస్ చేస్తే మనకి లాక్ ఓపెన్ అవుతుంది. సో చైన్ లూజ్ అయింది కదా, ఇప్పుడు మొత్తం కిట్ అంటే ఫ్రంట్ ఆ 1 వే క్లచ్ కిట్, అట్లానే బ్యాక్ ఉన్న క్లచ్ పెట్టి మొత్తాన్ని కూడా ఒకేసారి ఇటు పట్టుకొని 2 చేతులతో పట్టుకొని ఇట్లా తీయండి. ఓకే, అలాగే మనకి క్లచ్కి అయితే ఒక వాచ్ ఉంటుంది, ఆ వాచ్ చూసుకోండి, వాచ్ ఇంపార్టెంట్ అన్నమాట. క్లచ్ ప్లేట్స్ అయితే కంప్లీట్గా బయటకి అయితే తీసేయండి గైస్, క్లచ్ ప్లేట్స్, అలాగే 1 వే క్లచ్ కూడా. సో దీన్ని అలా తీసి పక్కన పెడదాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే 1 వే క్లచ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వాచ్ చూసే పడింది అక్కడ, ఆ వాచ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. బిగించడం చెప్తాను ఎలా బిగించాలో చెప్పేసి, ముందు 1 వే క్లచ్ సంగతి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం గైస్. ఓకే, చూసారు కదా, ఇది వాచర్. ఈ వాచర్ అక్కడ పెట్టండి, క్రాంక్ షాఫ్ట్ పెట్టండి, అది అంతా మనకి పని లేదు. ఇప్పుడు 1 వే క్లచ్ సంగతి చూద్దాం. ఇదే కదా నేను అసలు ఏవైంది ఏంటని ఓపెన్ చేసి చూస్తే 1 వే క్లచ్ లోపల ఒక బేరింగ్ ఉంటుంది అనమాట. ఆ బేరింగ్ అనేది కంప్లీట్గా పోయింది. చూసారు కదా, యాక్చువల్గా 1 వే అంటే ఒక సైడ్ తిరగాలి, కానీ ఇది 2 సైడ్ తిరుగుతుంది. 2 వే అయిపోయింది. ఇది ఒక దెంపకి 2 వేస్ తిరుగుతుంది ఇది. సో ఎందుకు అలా అవుతుందంటే, దీనిలో 1 వే క్లచ్ యొక్క బేరింగ్ అనేది కంప్లీట్గా పోయిందండి. చూడండి, మొత్తం అన్ని పిప్పే మొత్తం బేరింగ్ స్ప్రింగ్ ఆ కేసు మొత్తం అన్ని కూడా ఊడిపోయినాయి అన్నమాట. అంటే అరిగిపోవడం వల్ల ఊడిపోయింది. మనం ఫిక్స్ చేసుకున్నాం అంటే బేరింగ్ ఒకటి మార్చితే సరిపోతుంది, కానీ లోపల స్టెప్ వచ్చేసింది వీల్స్కి. సో అందు గురించే మొత్తం కిట్ అయితే తీసుకున్నాం, రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ పార్ట్స్ అనమాట. దీని ప్రైస్ అనేది 4700 రూపీస్ అనమాట. అక్షరాల 4700 రూపాయలు. పైసా కూడా తగ్గించలేదు. ఎంఆర్పీ ఎవరికైనా సరే. వన్ మోర్ థింగ్ ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు బయటకి ఐటమ్స్ ఉంటుంది, బట్ మన మెయిన్ డీలర్ నుంచి ఐటమ్ తెప్పించుకున్నాము లేట్ అయినా సరే. సో చూసారు కదా, ఇది 1 వే క్లచ్ కొత్తది అనమాట. ఇది కేవలం 1 వే అంటే ఒక్క సైడ్ తిరుగుతుంది ఫ్రీగా, ఇంకో సైడ్ అయితే మొత్తాన్ని తిప్పుతుంది అనమాట. చూడండి, దీని లోపల బేరింగ్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఒక్క నిమిషం కింద పెడుతున్నాను. ఓకే, చూడండి, ఇది 1 వే క్లచ్ యొక్క బేరింగ్. చూసారు కదా, ఉడి చుట్టూ స్ప్రింగ్ వచ్చి బేరింగ్ అనేది బాగుంది ఇక్కడ. ఓకే, అసలు
ఇది ఒకటే మార్చుకుని సరిపోతుంది కదా అంటే లేదండి, పైన కింద ఉన్న 2 పళ్ళ చక్రాలు కూడా అరిగేయండి. మీకు డిఫరెన్స్ అని చూపిస్తాను చూడండి, కొత్తదానికి పాతదానికి డిఫరెన్స్ అనేది. సో ఒకసారి బేరింగ్ అని పక్కన పెట్టినామండి. ఓకే, ఇది కొత్తది పాతది కదా చూడండి. కొత్త దానికైతే మనకి పాతదానికి డిఫరెన్స్ చూస్తే మీకు లోపల కటింగ్ వచ్చేసింది, అరిగిందనమాట. సో బేరింగ్ పెట్టేసి ఇప్పుడు ఇంకో దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా స్మూత్గా చూసారా, మొత్తం అంత ఫినిషింగ్ అనేది కొత్తది కాబట్టి. పాతదానికి చూడండి అక్కడ అలా స్టెప్ వచ్చేసింది అనమాట, ఆ బేరింగ్ పూర్తిగా పోయిన తర్వాత వాడడం వల్ల అనమాట. అందువల్ల అయితే మొత్తం కిట్ అయితే వాడుతున్నాను. అదేంటి బేరింగ్ అయితే సింపుల్గా తక్కువ అయిపోతుంది 300-400తో. సో 1 వే క్లచ్ ఓకే, ఇక్కడతో ఓకే. ఇప్పుడు ఏంటంటే మనము ఫిట్టింగ్ టైం అనమాట. 1 వే క్లచ్ ముందు ఒక వాచర్ ఉంటుంది. మొత్తం దానికన్నా ముందు ఇంజిన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఎక్కడ ఏమైతే చెమ లేకుండా చైన్ టెన్షన్ ప్లేట్ అనమాట. చూడండి వాచర్కి అయితే మీకు చూస్తాను, జూమింగ్ చేసి చూపిస్తాను చూడండి. వాచర్కి అయితే 2 సైడ్స్గా బంప్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఏదైతే ఎక్కువ బంప్ ఉన్నది లోపలికి వేయండి, మిగతాది అయితే బయటకు వేసేయండి. ఆ తర్వాత 1 వే క్లచ్ ప్లేట్స్కి చైన్ అటాచ్ చేసి జాగ్రత్తగా ఫిక్స్ చేసేయండి. ముందు వచ్చేసి మనకి అక్కడ చూసారు కదా, ఆ 1 వే క్లచ్ అనేది సెల్ఫ్ మోటర్ కనెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ మోటర్కి మధ్యన మీడియట్ వీల్కి. సో ఒక క్లచ్కి అయితే బిగించేద్దాం. క్లచ్కి అయితే వాచర్ వస్తుంది. వాచర్ పైన 24 సైజ్ నట్ ఉంటుంది. నట్ అయితే ఫుల్ డేట్ చేసేయండి. మిషన్ యూస్ చేసినప్పుడు అనేది టూల్ యూస్ చేసినప్పుడు అనేది మనం జాగ్రత్తగా యూస్ చేయండి. సో అట్లానే నెక్స్ట్ ఏంటి అంటే చూడండి గైస్, నెక్స్ట్ ఏముంది అలాగే అంటే మనకి క్రాంక్ షాఫ్ట్కి అయితే 76 బోల్ట్ వచ్చింది. గోల్డ్ బంగారం బోల్ట్ ఇచ్చారు, అది కూడా వాచ్ చేసి బిగించండి. అట్లనే బ్యాక్ సైడ్ అయితే క్లచ్ బేరింగ్ ఉంటుంది. క్లచ్ బేరింగ్ సిట్టింగ్ అయ్యే ప్లేట్ ప్లస్ బేరింగ్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే క్లచ్ కవర్ కూడా నీట్గా మంచిగా క్లీన్ చేసేసుకొని దీనికైతే అన్నబండి పాము వేసుకొని ఫేసింగ్కి. అట్లానే అన్నబండి వైట్ పాము రెడ్ అయితే దరిద్రంగా ఉంటుంది, సిమెంట్ పాము పర్లేదు. సో అట్లా గేర్ రాడ్ యొక్క ఆయిల్ సీల్ అయితే పోయింది కాబట్టి ఆయిల్ సీల్ అయితే మనం ఆయిల్ సీల్ వేసేద్దాం. ఇది కూడా ప్రతిదీ ఓఏ వాడతాం, ఏ బైక్ అయినా సరే. సో ఆయిల్ సీల్కి లోపల గ్రీన్ ఇచ్చారు, ఎందుకంటే మనకి గేర్ వేసినప్పుడు స్మూత్గా ఉండడం కోసం అనమాట, ఆయిల్ పెట్టుకోకుండా. సో ఆయిల్ సీల్ ఫిట్ చేసినంత మనకి ఫ్లాట్గా దానికి లెవెల్కి వచ్చేస్తే ఆయిల్ కరెక్ట్గా ఫిట్టింగ్ అయినట్టు అనమాట. సో ఫిట్టింగ్ అయిపోయింది ఓకే. కవర్కి అయితే ఇప్పుడు జాగ్రత్తగా క్లచ్ బటన్ కూడా దీనికే ఉంది, డౌల్స్ కూడా దీనికే ఉన్నాయి. దీని డౌల్స్ అనేది సపరేట్గా ఉంటుంది, పిన్లా ఉన్నాయి అన్నమాట, రౌండ్గా ఉండవు అనమాట, అంటే హోల్ ఉండదు సెంటర్లో. ఓకే, క్లచ్ బటన్ అయితే దీనికి పెట్టేసుకొని జాగ్రత్తగా క్లచ్ కవర్ మొత్తాన్ని కూడా ఇంజిన్కి అయితే ఫిట్ చేసేసుకోండి. దానికి ఎన్నైతే బోల్స్ మనం ఇప్పామో అన్ని బోల్స్ కూడా ఫిక్స్ చేసేసుకోండి గైస్, ఫిక్స్ చేసేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఏముంది బాయ్స్, ఇంకా మొత్తం అన్ని ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసేసుకోండి. అట్లానే మనకి గేర్ స్టార్టర్ ఉంది, అట్లానే ఫుట్ రెస్ట్ ఉంది, అవన్నీ వేసుకోండి. అట్లనే చైన్ టెన్షనర్ కింద 10 mm బోల్ట్కి ఒక స్ప్రింగ్ ఉంది కదా, అది ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా చైన్ టెన్షనర్ ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రన్నింగ్ కదా మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ గేర్ స్టార్టర్ చెప్పాను కదా, గేర్ స్టార్టర్ మనకి లెవెల్ అని చూసుకుని కరెక్ట్గా ఆ లెవెల్ పడేసుకోండి. అట్లానే ఫుట్ రెస్ట్ అంటే ఫుట్కి రెస్ట్ ఇస్తుంది, అందుకే ఫుట్ రెస్ట్ అని పేరు వచ్చింది అనమాట. సో ఫుట్ రెస్ట్ వేసేసుకొని ఇక్కడతో క్లోజ్. ఇంకా మనకి నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెట్ సైడ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు భయ్ అంటే, దీనికి చైన్ కిట్ ఉంది కదా, చైన్ కిట్ లోపల చిన్న స్పాకెట్ ఉంది కదా, చిన్న పవర్ చక్రం ఉంటుంది కదా, అదైతే స్టెప్ వచ్చింది. యాక్చువల్గా చైన్ కిట్ చాలా దారుణంగా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అసలు దానికి చైన్ కిట్ మార్చుకుని మనకి ఆల్టర్నేటివ్ స్టెప్ అయితే ఇస్తున్నాము. సో ఫస్ట్ మనకి మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేయాలి, ఇంకా సైలెన్సర్ ఓపెన్ చేయాలి. సైలెన్సర్ కూడా ఈ స్పాకెట్ అయితే డిస్కనెక్ట్ చేయండి. సో అట్లానే కిక్ స్టార్టర్, బ్రేక్ పెడల్, బ్రేక్ ఫుట్ రెస్ట్, అట్లానే మ్యాగ్నెట్ కాయిల్ యొక్క వైర్స్ అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేయండి. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ అయితే డ్రైన్ చేయండి, దానికి 80 mm వోల్ట్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నా, ఎందుకంటే టైం అయితే సేవ్ అవడం కోసం, మీకు అర్థమైంది కదా. సో ఇట్లా ఆయిల్ ఫిల్టర్ కూడా మార్క్ చేసుకోవాలి, ముందు తీసిన పర్లేదు తర్వాత తీసిన పర్లేదు. సో ఫుట్ రెస్ట్ బటన్ తీసి కవర్ అయితే జాగ్రత్తగా అయితే తీస్తున్నా, కిక్ రాడ్ సపోర్ట్ తీసుకొని. సో ఓకే, కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే ఇది తీసినప్పుడు ఏమైందంటే నాకు గేర్ స్టార్టర్ మొత్తం మనకు బయటకు వచ్చేసింది. సో ఏదైతే చూసారు కదా, ఇది స్పాకెట్ అనమాట. స్పాకెట్ అనేది స్టెప్ వచ్చింది. సో దానికైతే ఒక క్లాంప్ ఉంది, క్లాంప్ అనేది అన్లాక్ చేసి అప్పుడు ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక స్పాకెట్ అయితే నీట్గా క్లీన్ చేసిన చూడండి. మీకు డిఫరెన్స్ ఏమైందంటే స్పాకెట్ అనేది బెండ్ వచ్చింది, చూసాక ఇలా బెండ్ వచ్చింది విష్ణు చక్రం లాగా. అలా రావడం వల్ల ఏమవుతుందంటే మన చైన్ రన్నింగ్ వెళ్ళిన టక్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. దాని రీజన్ ఇదే అనమాట. సో ఈ స్పాకెట్ మార్చుకున్న పర్లేదు, దీనికి కటింగ్ చేసుకున్న పర్లేదు, బట్ మనకి ఇండివిజువల్గా స్పాకెట్స్ దొరకలేదు కాబట్టి దీన్ని మనం తయారు చేసాము, కొద్దిగా ఫినిషింగ్ ఇచ్చాము. మరీ ఫినిషింగ్ ఇస్తే ఏమవుతుంది, స్పాకెట్ టూత్స్ అని చిన్నగా అయిపోతాయి. సో దానికి ఎంత చేయాలో అంత ఫినిషింగ్ ఇచ్చి జాగ్రత్తగా క్లీన్ చేసేసి
అట్లా కిక్కర్ రౌండ్ యొక్క ఆయిల్ సీల్ కూడా లీక్ అవుతుంది అనిపించినప్పుడు సో అందుకే ఆయిల్ సీల్ మార్చేస్తాను. మరి ప్రత్యేకంగా ఓపెన్ చేయాలంటే మరి దానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, మనీ కూడా అవుతుంది. సో అందుకే నేను కిక్కర్ రౌండ్ ఆయిల్ సీల్ కూడా మార్చేస్తున్నా. సో కిక్కర్ రౌండ్ ఆయిల్ సీల్ చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే కిక్కర్ వాడికి ఏమైనా గీతలు పడినా ఏమైనా కటింగ్ చేసారు వాడికి ఆయిల్ దిగే ఛాన్సెస్ అని 100% ఉంటాయి గైస్. సో క్రితం మనకి కిక్కర్ రౌండ్ ఆయిల్ సీల్ తీసేస్తాము. జాగ్రత్తగా దాని లోపల ఏదైతే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని క్లాత్తో ఇన్నర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయండి. కాటన్ క్లాత్ అయితే కొంచెం ఎర్లీగా ఆయిల్ అయితే అబ్జార్బ్ చేస్తుంది, తీసుకుంటుంది అన్నమాట ఆయిల్ని. సో లాస్ట్గా ఏంటంటే ఆయిల్ సీల్ని జాగ్రత్తగా ఫిట్ చేసేయండి. ఆయిల్ సీల్ ఫిట్టింగ్ చేసేసాం, ఓకే భయ్య నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇంకేముందండి, జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్కి అయితే ప్రొసీడ్ అయిపోయాము. జాగ్రత్తగా ఆయిల్ సీల్ లోపలికి ఫిట్టింగ్ చేసేయండి. ఫిట్టింగ్ చేసిన తర్వాత స్పాకెట్ అయితే వేసుకొని చైన్కి పెట్టుకొని స్పాకెట్ వేసేసుకోండి. స్పాకెట్ వేసేసుకొని దానికి ఏదో ఒక క్లాంప్ ఉంటుందని చెప్పాను కదా, ఆ క్లాంప్ అయితే పెట్టేసుకొని ఫుల్ టైట్ చేసుకోండి. ఇంకా స్పాకెట్ కనుక ఎక్కకపోతే చైన్ అనేది లూజ్ చేసుకొని జాగ్రత్తగా ఫ్రీగా ఎక్కించండి. కంగారు ఎందుకు, జాగ్రత్తగా వేసాక క్లాంప్ అనేది ఇదేనమాట. సో క్లాంప్ వేసేసుకొని మీద ఉన్న నట్ బోల్ట్ కదా నట్ వేసుకొని ఆ క్లాంప్ అనేది కంప్లీట్గా లాక్ చేసుకోండి. ఆ లాక్ అయ్యిందని చూసారు కదా, ఫ్లాట్గా వస్తుంది లాక్ అయ్యింటే ఇంకేం చెప్తాను. బోల్ట్ లూజ్ అయినప్పుడు ఆ క్లాంప్ అనేది ఆపే ఛాన్సెస్ 100% ఉంటాయి అన్నమాట. సో అందుగురించి సో ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ వేసేసుకోండి. ప్యాకింగ్ ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ వాడతాం అన్నీ కూడా ఐటమ్స్ అనేవి. ప్యాకింగ్ ఫుల్గా అనబౌండ్ అయితే వైట్ కలర్ అప్లై చేసేయండి మొహమాట పడకుండా. సో ప్యాకింగ్ అండ్ డైరెక్ట్గా ఖచ్చితంగా అయితే క్లచ్ కవర్కి మ్యాగ్నెట్ కవర్ పెట్టేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గేర్ స్టార్టర్కి ఒక వాచ్ ఉంటుంది, అట్లానే ఒక డబుల్ వాచ్ ఉంటుంది, ఓరింగ్ ఉంటుంది అన్నమాట. ఆ రెండు వేసుకొని అలాగే మ్యాగ్నెట్ కవర్ కూడా ఫుల్గా అనబౌండ్ రాసుకొని జాగ్రత్తగా ఫిట్టింగ్ అయితే చేసేసుకోండి. ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో మనకైతే మ్యాగ్నెట్ కవర్తో పెట్టేసాము. ఇక్కడతో క్లోజ్ ఇంకా క్లియర్ అయిపోయింది. సో చూడండి ఎంత పొడవు ఉన్న ఒక్కొక్క బోల్ట్, అన్ని బోల్ట్లు కూడా ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో ఆ పర్టికులర్ పార్ట్స్లో అయితే ప్లేస్ చేసేయండి. సో అట్లనే ఫుట్ టెస్ట్ కూడా బిగిన్ చేయండి. ఎన్ని ఐటమ్స్ అయితే తిప్పారో అన్ని ఐటమ్స్ కూడా మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి బిగిన్ చేయండి. సో నెక్స్ట్ ఇంకేముంది భయ, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పెండింగ్ ఏముందంటే సీట్ కవర్స్, ట్యాంక్ కవర్ వేయాలి. ఇంకా సీట్ కవర్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే సీట్ అయితే ఓన్లీ దాన్ని రిపేర్ చేద్దామని అనుకున్నాను నేను కూడా, కానీ దానికి సీట్ కవర్ అయితే తీసేసి రిపేర్ చేయాలి కదా వెల్డింగ్ చేసినప్పుడు. సో తీసినప్పుడు చూస్తే ఏమైందంటే మొత్తం అంతా కూడా కంప్లీట్గా అంతా బోర్డర్ అంతా కూడా రస్ట్ పడేసింది. సో ఇంకా అది కూడా మార్చేది ఫిక్స్ అయ్యాను. సో అట్లానే మీకు చూస్తున్నారు కదా ఆయిల్ ఫిల్టర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందుకే ఇంకా ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చేస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ప్రతి ఐటెం పైన ఆర్ అనే లోగో ఉంటుంది చూడండి, మీకు ఆర్ అనే లోగో కనిపిస్తుంది కదా, ఆ ఆర్ అనే లోగో, ఆర్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్, సారీ ఆయిల్ మాత్రం ఎన్ఫీల్డ్ మెన్షన్ చేయడం వల్ల మనం కల్పించడం చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఓరింగ్ వేసేసుకొని ఓరింగ్ మీదన ఆయిల్ ఫిల్టర్ వేసుకొని ఆయిల్ ఫిల్టర్ మీదన ఓరింగ్ వేసుకొని దానిపైన మనకైతే క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ అనేది పెట్టేసుకోండి. క్యాప్ కూడా ఓరింగ్ ఉంటుంది, దానికి అనవన్నీ అప్లై చేసేసి జాగ్రత్తగా 3 బోల్ట్లు వేసేసుకొని మీడియం టైట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. సో ఆయిల్ ఫిల్టర్ వేస్తాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముందో డ్రైన్ బోల్ట్స్, ఎన్నైతే 2 డ్రైన్ బోల్ట్స్ ఉంటాయి, డ్రైన్ బోల్ట్ ఒక ఫిల్టర్ ఉంటుంది, వేసేసుకున్న తర్వాత ఓకే దీనికైతే నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ అయితే మనమైతే వాల్వోలైన్ పవర్ ప్లస్ అయితే వాడుతున్నాము. ఇదైతే BS6 రెడీ అనమాట. ఆయిల్ చాలా బాగుంటుంది, సింథటిక్ ఆయిల్ అనమాట. సో కొద్దిగా ఫాస్ట్ 8x కాదు 10x పెట్టాను, 20x స్పీడ్, అందుకు త్వరగా ఆయిల్ వేసేసాను అనమాట. సో మొత్తం యానల్ క్యాప్ అయితే క్లోజ్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రియల్లీ సారీ గైస్, ఎందుకంటే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇది సెకండ్ టేక్, ఇది వీడియో అనేది కొద్దిగా వాయిస్ వచ్చి వాళ్ళ సెకండ్ టైం టేక్ చేస్తున్నా. చూసారు కదా ఆయిల్ అయితే మీకు ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. ఇక్కడైతే మనం 12 size 13-14 స్పానర్తో ఆ పర్టికులర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి బాక్స్ మొత్తం బయటకి తీస్తే మనకి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఎయిర్ ఫిల్టర్కి మొత్తం అంతా ఇసుకని సముద్రం ఇసుక ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం మునిగిందని చెప్పాను కదా, అప్పటి నుంచి ఎయిర్ ఫిల్టర్ కనీసం క్లీన్ చేయలేదు. సో మొత్తం అంతా ఎయిర్ ఫిల్టర్ అవుటర్ అలాగే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఎయిర్ ఫిల్టర్తో ఫిక్స్ చేసేద్దాం. ఎట్లా ఇప్పుడు అట్లా మనం బిగిన్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా పెండింగ్ ఇంకా అయిపోయిందంటే వెహికల్ ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ ఇచ్చేయాలి. ఇంకా సీట్ విషయానికి వచ్చేసరికి అది కూడా స్టాక్ అయిపోయింది. మళ్ళీ స్టాక్ అయిపోతే దానికోసం మళ్ళీ ఒక 2-3 కాదు 4 days టైం అయితే పడింది. 4 days టైంకి వల్ల నేను సీట్ అయితే తిప్పించాను వల్ల. అలాగే బ్లింకర్స్, సిగ్నల్ లైట్ బ్లింకర్స్ కూడా సేమ్ కలర్ లేవు, మళ్ళీ సేమ్ కలర్ ఆర్డర్ పెట్టి రావడానికి చాలా టైం పడేసింది రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్స్ అనేది. అంటే వస్తున్నాయి కానీ కొద్దిగా లేట్ అవుతుంది. కస్టమర్ మనకి తెలిసింది కాబట్టి కస్టమర్ ఏమన్నా లేట్ అయినా మంచిగా చేయమని చెప్పేసి భరోసా ఇచ్చారు కాబట్టి కొద్దిగా లేట్ అయినా మంచిగా టైం తీసుకుని మంచిగా క్లియర్ చేసాము.
పాత సిగ్నల్ లైట్ యూనిట్ మొత్తం కూడా తీసేయండి. ఏదైతే సాకెట్ ఉంది కదా, ఆ సాకెట్ అయితే డిస్కనెక్ట్ చేసేసి వైరింగ్ కిట్ నుంచి కొత్త లైట్స్ అయితే వేసేయండి. లైట్స్ వేసే ముందు డైరెక్షన్ చూసుకోండి, అంటే అప్ అండ్ డౌన్ ఉందా లేదా చూసుకోండి, అంటే యారో అంటే ఫేసింగ్ అని కరెక్ట్గా ఉందా రెండు ఒకేలా ఉంటే బాగుంటుంది. సో చూసారు కదా బ్లింకర్స్ అనేవి వచ్చింది. బ్యాక్ మార్ట్గా ఆల్రెడీ ఇంకా బిగిన్స్ కాబట్టి ఇది కూడా మనకి బ్యాక్ మార్ట్గా యూనిట్ మొత్తం తీయడానికి కింద ఒక బోల్ట్ మీద ఒక బోల్ట్ ఉంటుంది అనమాట. ఆ 2 10mm బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే మొత్తం బ్యాక్ కిట్ అయితే మొత్తం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లోపల సిగ్నల్ అయితే వేసేస్తాను నేను. వేసేసిన తర్వాత చూసారు కదా ఓకే 2 సిగ్నల్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా మడ్గర్ కూడా బిగిన్ చేశాను. ఓకే ఆల్ క్లియర్ అనమాట. ఇంకా నెక్స్ట్ పెండింగ్ ఉన్నది కేవలం మనకి సీట్. చెప్పారు కదా సీట్ అనేది పోయిందని చెప్పేసి మీకు చూపిస్తాను. సీట్ పోయింది లేదా మీరే కన్ఫర్మ్ చేయండి. బెటరా కొంత మార్చుకోవాలి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకా నెక్స్ట్ ఏముంది బ్రదర్, ఆల్మోస్ట్ ఇంకా వీడియో కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 2 minutes ఉంది. సో పార్ట్ సీట్ చూసారు కదా మొత్తం అంతా కూడా డస్టీగా ఆల్మోస్ట్ ఇంకా కథం పోయా. సో దీనికైతే మనకు కొత్త సీట్ అయితే వేసేదా ఫిక్స్ అయ్యి కొత్త సీట్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే అక్షరాల 1500 రూపాయలు ఓన్లీ సీట్. స్ప్రింగ్ కానీ ఏమి ఇంకోటి కాదు. ఇంకా లక్కీ ఏంటంటే సీట్ కవర్ వేసి ఇచ్చారు, ఒక సీట్ కవర్ వేసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ ఆల్టర్నేట్గా మనం ఇంకో సీట్ కవర్ వేద్దాము. సో సీల్ అయితే ఓపెన్ చేసేస్తాను. సీల్ ఓపెన్ చేసి సీట్ అయితే చూసాను ఎలా ఉంది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కానీ లోపల కుషన్ అంటే నొక్కినప్పుడు స్మూత్గా ఉందో లేదా, మనకి లాంగ్ డ్రైవ్ చేసిన బాగుంటుందో లేదా మొత్తం అంతా చూశాను. ఓకే ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో ఉంది, ఒరిజినల్ ఫిక్స్. సో దీనికైతే ట్యాంక్ కవర్తో బ్లాక్ వేద్దాము. బ్లాక్ అందరు కూడా ట్యాంక్ కవర్ సీట్ కవర్స్ అవైలబుల్ ఉంటాయండి. అన్ని వెహికల్స్కి కూడా ఉంటాయి. బ్రాండెడ్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, లెదర్ ఉంటుంది, అన్ని రకాల కలర్స్. బ్లాక్ మెయిన్ బ్లాక్ లవర్స్కి అయితే బ్లాక్ ఉంటాయి. సో ట్యాంక్ కవర్ చూసే కదా దగ్గర చాలా పాకెట్స్ ఉన్నాయి. ఇన్నర్ పాకెట్ ఒకటి, పై పాకెట్ ఒకటి, అట్లా మేదన ఒక జిప్, మొబైల్ పెట్టుకోవడానికి పాకెట్, దగ్గర 4 to 5 పాకెట్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసారు కదా, సీట్ కవర్స్ కూడా మన యాజ్టీస్గా మందర స్టిచ్చింగ్ అవుతుంది. బ్యాక్ సీట్ కవర్ అట్లా ఫ్రంట్ కూడా ఒక సీట్ కవర్ వేసేసాము రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ లోగోతో. సో ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS6 యొక్క కంప్లీట్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ చేసాము, ఒక క్రాంక్ షాఫ్ట్ బోర్ తప్ప. సో పాత సీట్ కొత్త సీట్కి అయితే స్ప్రింగ్ సెటప్ చేసి యాజ్ ఇట్ ఈస్గా బండికి అయితే బిగిన్ చేసాను బాయ్స్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ అయితే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే అంటే చీకట్లో వీడియో తీశాను మొత్తం అయిన తర్వాత వాటర్ వాష్ చేసి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వర్క్ ఎలా ఉంది మొత్తం అంతా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసింది. అట్లా మన వీడియో కనుక మీరు ఇప్పటికీ లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లా వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అది తెలిసి ఎండింగ్ వరకు అయితే ఎంతమంది చూసే వీళ్ళు థ్యాంక్స్ అలాట్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మరి ఇంకేంటి ఖచ్చితంగా ఉంటాను. అంటల్ నేను స్టేట్ క్రియేట్ వర్క్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.